ఈరోజు ఒక హెల్తీ రెసిపీ అండి, ఆరోగ్యకరమైన ఒక వంట తయారు చేయబోతున్నాను. మీరు ఎప్పుడు వినుంటారు చూసుంటారు కూడా, చాలా బాగుంటుందండి. ఇది తెలుసండి మీకు ఏంటో? గుంత గోబీ అంటారండి. గోబీ జాతికి చెందిందండి ఇది. గుంత గోబీ అంటారు, నూలుకోలు అని కూడా అంటారండి తెలుగులోని. ఇది దుంప జాతి కాదు, మామూలు పువ్వు జాతి కాదండి, మధ్య రకాన్ని అనమాట. అయితే దీనివల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మనం వంట చేసుకుంటూ దాని గురించి మాట్లాడుకుందాం. ఇవి తినడం వల్ల ఒక పాయింట్ చెప్తాను, మోకాలు నొప్పులు అయి ఉన్న వాళ్ళకి తొందరగా తగ్గుతాయంటండి. చాలా మంచిది అనమాట, హెల్దీ రెసిపీ. ప్రసాద్ పొలం వెళ్ళాడండి, మధ్యాహ్నం భోజనం టైంకి వస్తాడు. వచ్చే టైంకి ఎప్పుడు తిని ఉండడు ప్రసాద్. నేను వండి మనవాడికి పెడతాను, తిని ఇది ఏంటో చెప్తాడేమో చూద్దామండి. ఇప్పుడు వంట అయితే తయారు చేసేద్దాం మనం. ఇవ్వండి, కొత్తిమీర కోసుకుంటున్నాను, ఒక 5 పచ్చిమిరకాయలు చీలుకుంటున్నాను. గుంత గోబీతోటి ఫ్రైలా చేస్తానండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది. దానికోసం పచ్చిమిరకాయలు, ఒక 5 పచ్చిమిరకాయలు చీలికలు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను కదా, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని తరుక్కుందామండి. కొంచెం కరివేపాకు కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ గుంత గోబీని శుభ్రంగా కడిగేసుకుందాం ఫస్ట్. ఈ గుంత గోబీ పువ్వు ఉన్నట్టు పైదాకా ఉండే ఆకులు ఉంటాయండి. మీకు అలాంటివి దొరికితే కనుక ఆకులతో వండేసుకోండి. మనకి బయట మార్కెట్లో అమ్మినప్పుడు ఆకులే కట్ చేసి ఇలా అమ్ముతారు కదా, ఈ కాయ వరకు వండుకుందాం. పైన మొత్తం కూడా ఇలాగ చెక్కేసుకుందాం అండి, ఒక పిల్లర్ తెచ్చుకొని. చూసారండి, ఈ రకంగా మొత్తం అన్ని చెక్కేసుకుందాం అండి తొక్క. ఇలా చెక్కేసుకున్న తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవడానికి చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నా పర్లేదు, ఇట్లా పొడుగ్గా ఆలుగడ్డ కోసుకుంటారు చూసినా అలాగైనా పర్లేదండి. మనం ఉడకడానికి ఎలా బాగుంటుందో అలా కోసుకుందాం. నేను పొడుగ్గా కోస్తానండి. దీని వాసన అయితే ముల్లంగి వచ్చినట్టు వస్తుందండి. దీని స్టోరీ ఏంటంటే, క్యాబేజీ ముల్లంగికి క్రాస్ బ్రీడ్ అండి ఇది. తినడం వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి అనమాట, వాళ్ళు కూడా ఎక్కువగా తింటారండి దీన్ని. అదేవిధంగా ఇది జీర్ణకోశ సమస్యలు ఉంటాయి చూసారా, వాటికి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనమాట ఇవి. చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీనివల్ల. ఎప్పుడన్నా మీకు మార్కెట్లో కనిపిస్తే ఖచ్చితంగా తెచ్చుకొని వండుకొని తినండి, ఏదో రకంగా ఫ్రై లాగైనా పర్లేదు, కూరలాగైనా పర్లేదు. బంగాళదుంప టైపులో వండేసుకోవడం దీన్ని. ఈ రకంగా ఇలా కోసేసుకొని ఈ ముక్కల్ని ఉప్పేసి బాగా కడిగేసుకుందాం అండి. ఇప్పుడు కుండలో వేసేసి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే బాగా వేగుతాయండి. ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. ఇది ముందు ఉడికిచ్చేసుకుందాం, ముక్క ములిగేదాకా నీళ్ళు పోసుకుందాం. ఆ గోబీ ఉడికేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. ఇవ్వండి, ఒక 10 నిమిషాలు ఉడికిచ్చానండి, కొంచెం ఉడికిందనమాట. దింపి పక్కన పెట్టేసుకుందాం.
ఇప్పుడు మనం కూర వండుకోబోతున్నాం. కూర కోసం పెనం పెట్టానండి. ఒక 3 చెంచాలు నూనె పోస్తున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాలు పచ్చెనపప్పు, 1 చెంచా సాయ మినపప్పు, ఒక 10-15 ఎల్లుల్లిపాయ గుడ్లు అండి ఒలుచుకున్నాయి, కరివేపాకు. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. పచ్చిమిర్చి చీలికలు కూడా. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా బాగా వేగిందండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఉడకబెట్టుకున్న ముక్కలు వేసేసుకుందాం అండి. ముక్కలు కూడా బాగా మగ్గనిద్దామండి నూనెలో. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుందాం. ఒకసారి కలిపేద్దామండి. ఇలా ఉప్పేసి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనిస్తే తొందరగా మగ్గుద్దండి. మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మాడట్టుకుంటా. ఇది వేయించిన జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చితో చేసిన పొడి అండి ఇది. ఇది కొంచెం వేస్తున్నాను. 1 చెంచా కారం వేస్తున్నానండి. 1 అర చెంచా పసుపు. ఒకసారి కలిపేసుకుందాం. ప్రసాద్ మరి ఇంకా రాలేదండి. మనకి గుంతగోబీ ఫ్రై అయితే రెడీ చేసాను. ఇది ఏంటో చెప్పగలుగుతా లేదు చూద్దాం. చూడడానికైతే మనకి ఆలుగడ్డ కూరలాగే ఆలుగడ్డ ఫ్రైలాగా కనపడుతుంది. ప్రసాద్ ఏమంటాడు చూద్దాం. టేస్ట్ చూద్దాం అండి. అదిరింది. కొత్తిమీర వేస్తున్నాను. ముఖ్యంగా ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మంచి ఫైబర్ అండి ఇది. కొత్తిమీర కూడా చల్లేసుకుంటున్నాను పైన. కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్రసాద్ వచ్చేదాకా వెయిట్ చేయడమే. ఏనే బాగారు దా ఏంటి వాతావరణం ఏదో తేడా కొడుతుందా? తేడా కొట్టడమే. నేనేమో అంటాకులెట్టుకొచ్చాను 2 రామరే కోసుకుని ఏంది రామరే అంటాడేంటి? నీకు సరదాగా పక్కన కూర్చోబెట్టుకోవడానికి ఏంటి? పక్కన కూర్చోబెట్టుకోవడం కాదు, నీకోసం ఒక మంచి వెరైటీ తయారు చేసాను ఇవాళ స్పెషల్. ఇదేంటి అట్టాకులెట్టుకొచ్చాను నేనేం సాపన కూర్చోన్నాడు కూర్చున్నానని రావడం లేట్కి వచ్చా బాబు. ఏముండారు ఇవాళ? ఏంటిది పొలంలో ఏట మాసమా కోడి మాసమా? ఒకడో చేసేసినట్టు మాసం కాదు, అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు. ఇప్పుడు ఏట మాసం కోడి మాసం తింటే ఏమొస్తా చెప్పి అత్మాను మంచి ఆరోగ్య ప్రయోజనాలు. ప్రోటీన్ కావాలి నీకు. ఈసారి ఫైబర్ తో పాటు ఇంకా ఇక ఈ సమస్యలు ఏమైనా ఉన్నాయనుకో, అజీత్ అంటున్నా చూసినావా, ఈ సమస్యలు తీరుతాయి. ఈ సమస్యలు ఈ సమస్యలు తీరుతాయి. ఎండాకాలం సెలవు చేస్తుంది. అలాంటి ఒక మంచి తెచ్చి వండాను వెజ్ ఐటమే. మంచి తెచ్చి వండారు. ఏంటి అదేంటో చెప్పను, పేరు చెప్పను. నువ్వు ఎప్పుడైనా తిన్నావో లేదు నాకు తెలియదు, కానీ తిని అదేంటో చెప్పు. నువ్వు నేను తిన్నానో లేదా అన్నాడు ఏంటంటే, నేను తిననే ఉన్నాయండి. నేను వండి అన్ని తినేను కదండి. వండి అన్ని తిన్నా, ఇప్పుడు దాకా వండలేదు. ఒకటి వండాను నీకు నేను. అది ఇది వరకులో నువ్వు ఎప్పుడైనా తిన్నావో లేదో చెప్పాను అన్నాను. ఏమయ్యి ఉంటది అది చెప్తాను. ఆకులు వేసి పెట్టు, కడుగు పెట్టు. కడుగు తెచ్చేస్తానండి. వండి రెడీగా పెట్టాను లోపల. కమ్మలు కూడా వచ్చాను పొలాన్ని. బాగారు
వస్తున్నా తెస్తున్నాను. రండి బాబా, నేను రెడీగా ఆగట్టుకొచ్చాను. ఇంకా రెడీగా అన్నారని ఇంకా వండుతున్నారేమో అనుకున్నాను. నేను భయం వేస్తుంది నాకు. ఏం తినలేంది, ఎప్పుడు వినలేంది అన్నారంటే బంగాళదుంప ఎప్పుడు నీకు భలే తెలిసిపోతాయి గురు అన్నీనా. అదిగో కాదు, బంగాళదుంప ఎప్పుడు కాదు అది. బంగాళదుంప ఎప్పుడు కాదటేంటి? ఈ బంగాళదుంప ముక్కలా ఉంటాయియా. ఏంటో తిని అన్నంలో తిని చెప్పుదు కానీ అది అట్లయితే కొంచెం మాత్రం అట్లే బేరండి మరి. అసలు మరి మీరు చేసిన ఎప్పుడు ఇది చూస్తానికి బంగాళదుంప ఎప్పుడులాగా ఉందండి బాబు ఇదా. తిని చెప్పు. బంగాళదుంప అయితే కాదు. కాదా? మొక్క తిని చూస్తే తెలిసిపోద్ది కదా. ఓ ఈ అంకం మీద ఆనపకాయ ఎప్పుడండి ఇదా? ఆనపకాయ అంటాడు ఇంకా. కాదు, ఆనపకాయ కూడా కాదు. అన్నంలో కలిపి తిని చెప్పు. బంగాళదుంప అయితే కాదు, ఆనపకాయ కాదు అన్నారు. మరి ఏమై ఉంటుందో చెప్తానండి. టేస్ట్ ఎలా ఉంది అందుకనే? టేస్ట్ బ్రహ్మాండంగా ఉంది. ఆహా, రుచి అద్భుతంగా ఉందండి ఇదా. మరేంటి ఏం తెలుస్తలేదు నాకు. పొట్లగా ఎప్పుడు ఇది నాకు అర్థమైపోయిందిలే. మొత్తం కూరగాయలన్నీ చెప్పిలా ఉన్నాడు. భలే టేస్ట్ ఉందండి. పొట్లకాయ కూడా కదా కాదు, తినబోతారు రుసులు ఎందుకులే కానీ. అంటే నువ్వు ఎలాగే తినేస్తున్నావు కదా, అదేంటో తెలకపోతే నష్టమే ఉంది. అబ్బే మామూలుగానే నాకు అరగదు. మీరు అదేంటో చెప్పకుండా ఉంటే అలా నాకు అరుగుద్దా? ఆ టెన్షన్ తోటి కొంత మళ్ళీ పట్ట బీసిపోద్ది. భలే టేస్ట్ ఉందండి. భలే టేస్ట్ ఉంది. చెప్పండి బాబు ఏంటిదా? తిను. కొంచెం దగ్గరగాను చేతి లేదు కానీ కాకరకాయలా కనిపిస్తుంది. మరి ఎలా ఉంది? మొత్తం కూరగాయలు అని చెప్తున్నాడు. ఇదిగో నేను నవ్వుతున్నప్పుడు కాకరకాయలు కనిపిస్తుంది నాకు. ఫైబర్ వల్ల అదే అనుకుంటా. దానివల్ల బీరకాయలు అనిపిస్తుందా? ఇన్ని రకాల ముల్లంగిలా కనిపిస్తుందా? ముల్లంగిలా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్దాం అనుకున్నా. అదే కాళీపూర. ఏంటది? కాళీపూర కాకుండా ఇంకోటి ఉంటుంది. ఏంటంటే ముల్లంగి. ముల్లంగి కదండి బాబా, దాని పేరు గుర్తొస్తలేదు. ఉండండి. కాలీఫ్లవర్. ఇది ఎలా ఉంటుంది? క్యాబేజీ కాయలా ఉందండి ఇదా. ఏంటి అనుకున్నా మనోడు చెప్తున్న పేర్లోనే కరెక్టేనండి. సొరకాయలాగా అనిపిస్తుంది. చూడడానికేమో ఆలుగడ్డ ముక్కలాగా వచ్చినాయి. అన్ని రకాల టేస్ట్లు తగులుతున్నాయి దీంట్లో. ఇప్పుడు అర్థమైంది నాకు. వేసి ఉండే అన్ని అంటవా? నాకు తెలియకుండా ఉండాలని ఒక ఆనపకాయ ముక్క, ఒక దోసకాయ ముక్క, అలాగే అన్ని పొట్టకాయ ముక్క అన్ని నాకు ఒకటి ఒకటి తగులుతుందా. టేస్ట్ అయితే భలే, అసలు డిఫరెంట్ టేస్ట్ అండి. చాలా ఎరైటీగా ఉందండి ఇదా. ఇంకేం చెప్పండి బాగా కదా. దాన్ని తెలుగులో అయితే నూలుకోలు అంటారు. నూలుకోలు. నువ్వులు కోళ్ళ? నూలుకోలు అంటే నూలుకోలు అంటే గుంత గోబీ. గోబీ తెలుసా నీకు? క్యాబేజీ ఇందా చెప్పే చూడు పేరు. గుంత గోబీ అంటారు దీన్ని. గుంతలో ఉంటది ఏంటిది? గుంతలోనే ఉంటది. దుంప రకమే కదా, గుంతలో ఉంటది. గుంత గోబియా? సీక్రెట్ చెప్తా చూడు. ముల్లంగి తెలుసా? దుంప తెలుసు కదా. క్యాబేజీ తెలుసా? క్యాబేజీ తెలుసు. ఆ రెండును అదనమాట. అదేనా క్రాస్ బ్రీడ్. చెవులు ఏదో చెప్పేయడం అనుకుంటారా మన బాబా? చెప్పింది అదేనండి. నాకు కుత్తు తప్ప ఇంకేమైనా పర్లేదండి. అద్భుతం. అందుకనే రుచి, దాని రుచి దీని రుచి, షేప్ కూడా దాని షేపు దీని షేపు. మీరు చెప్పారు కదా మా నాన్న కూరగాయల వ్యాపారం, నా చిన్నప్పటి నుంచి కూరగాయల వ్యాపారం చేసాడు. ఇది ఎప్పుడు అమ్ముండు? ఏనాడు ఎప్పుడు అమ్ముతాం కదా, అసలు చూడలేదు. మా నాన్న తేలేదు. అంటే కొన్ని సెలవు ప్రాంతాల్లో పండుతాయి గురిది, కాశ్మీరు అలాంటి ప్రాంతాల్లో పండుతాయి. అక్కడికి వెళ్ళలేదు. మనకి ఇక్కడ లారీ డ్రైవర్ వెళ్తా లారీ ఆపాడు తణుకులో. లోడ్ వెళ్తుంది వైజాగ్. హిమాచల్ ప్రదేశ్ నుంచా? తలబడిపోయి ఉంటాడు, గడ్డగా అయిపోయాడు. అక్కడ అమ్మేసుకుంటున్నాడు. అబ్బా 2 కేజీలు తెచ్చనమాట. ఎలా ఉంటాయండి కాయలా? చూడలేని ఎప్పుడు. కాయ దుంప అన్నారు. ముల్లంగిలా ఉంటుంది దుంప. బీట్రూట్ దుంపలా ఉంటుంది గురు, కానీ తెల్లగా ఉంటుంది ముల్లంగిలాగా. చూడడానికి ఏమో క్యాబేజీ వాసన వస్తుంది. రుచి మాత్రం అన్ని మిక్స్ కొట్టింది. అయితే ఈసారి ఎప్పుడైనా కనపను. అదే అన్నాం కదా నేను. ఒకటేమో అదే చెప్పాను కానీ కొంచెం ముదిరిన బీరకాయలా ఉంది, కాకపోతే రుచి బాగుందండి. బ్రహ్మాండంగా ఉంది. మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మీరు కూడా వండుకొని తిని చూడండి. రుచి అయితే చాలా అసలు మిక్సింగ్ మాట, అన్నిటి కాంబినేషన్. ఒక్కో మొత్తకు ఒక్కలాగా అనిపిస్తుంది. దీని పేరు చాలా టైం పడుతుంది నాకు. ఏమన్నారు? గోబా గుంత గోబీ అను. గుంత గోబియా? గుంత గోబా. గుంతలగడి అది గుర్తెట్టుకోవాలండి బాగా. అప్పుడు గుంత గోబీ గుర్తొస్తుందండి మనకు. నూలుకోలని లేకపోతే అది కట్టం. నువ్వులు కాదు, నూలు కోళ్ళు. నువ్వులు కోళ్ళు బాగుంది. ఉందలే చెవులు.
అంటే కర్ణబేరి ఉందో లేదో అని టెస్ట్ చేస్తున్నాడు మీరు కూడా ఏదో అనుకుంటారు మళ్ళీ నెంబర్ 1 కుదిరిందండి. మీరు కూడా వండి తిని చూడండి. మా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి హైప్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాగుంది కదా, నెంబర్ 1 ఉంది. మీకు ఈ మోకాళ్ళ నొప్పులు ఏమంటే తగ్గిపోతాలే. ఓకేనా? రేపు తగ్గిపోతాయా? రేపు తగ్గిపోతాయి. తగ్గిపోతాయి అని చితకబాది వేస్తాను మోకాలు ఉంచుతాడా చితకొట్టేస్తాడు అర్థమవుతుందండి. ఇలా కొడుతున్నాడు ఇలా ఉంటుందా అది? అంటే ఈ లోపు ఒకవేళ నీకు డ్యామేజ్ లేకపోయి ఇప్పుడు వచ్చినా తగ్గిపోతాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళింది కదా మందు. అది సంగతి. ఇలాంటి ముందు ట్రీట్మెంట్ ముందు పోసేసి తగ్గుద్దిలే అని చెప్పి ఆయింట్మెంట్ రాయకుండా చేస్తారండి అలాగా. బాయ్ అండి, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.